ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీ భవిష్యత్ గురించి జోస్యం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం విపక్షం మీద కొనసాగుతున్న దాడిని ఆయన ఎండగట్టారు. ఇటీవల రాష్ట్రంలో వెలువడిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంతో డబ్బులతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీదే నిజమైన గెలుపు అని అనుకుంటే వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన 21 ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బహిరంగ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా విన్నరు అని, ఆయన లోకం ఆయనదే అని అన్నారు. అంతగా ఎన్నికలకు పోవాలంటే ఆయన గెలిచిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఆయన నిండు సభ సాక్షిగా శపథం చేశారు. అంతేకాకుండా వచ్చి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అంటూ విమర్శించారు. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు నీకు అంత దమ్ముంటే ఇప్పుడు మంత్రివర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళు, నిన్ను ప్రజలు చిత్తుగా ఓడించి జగన్ కు పట్టం కడతారు. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నువ్వు మంత్రివర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు 120 స్థానాలు గెలుస్తారు అని, అప్పుడు మీ పార్టీలో ఉన్న 90% మంది ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా దక్కవు అని ఆయన అన్నారు. నీకు నిజంగా దమ్ము నువ్వు నీతి రాజకీయాలు చేస్తే వైసీపీ నుండి చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి అని బహిరంగంగా సవాల్ విసిరారు. For more videos, please subscribe our channel.